భక్త తుకారాం క్రీస్తు శకం 1608-1649 కాలంలో జీవించిన మహారాష్ట్రకు చెందిన మహానుభావుడు, కవి. ఆయన బోధనలు అత్యంత సరళంగా ఉంటూనే లోతైన ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తాయి. తుకారాం తన అభంగాలు అనే కీర్తనల ద్వారా సమాజానికి అనేక బోధనలు చేశారు. తుకారాం ప్రకారం దేవుణ్ణి చేరుకోవడానికి కఠినమైన తపస్సులు, యజ్ఞాలు అవసరం లేదని, కేవలం నామస్మరణ, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే సరిపోతుందని భావించారు. పాండురంగనుపై తుకారాంకు ఉన్నది అసంచలమైన విశ్వాసం. సమాజంలో అణగారిన వర్గాల పట్ల దయ చూపడం నిజమైన ఆధ్యాత్మికత అని తుకారాం నమ్మారు. ఎవరైతే బాధితులను, కష్టాల్లో ఉన్నవారిని తన వారిగా భావిస్తారో వారే నిజమైన సాధువులు, భగవంతుడు వారిలోనే ఉంటారు అని తుకారాం పేర్కొన్నారు. భగవంతుని దృష్టిలో కులమత భేదాలు లేవని ఆయన గట్టిగా వాదించారు. భక్తికి కులం అడ్డు కాదని, ఎవరైనా సరే భక్తితో దైవత్వాన్ని పొందవచ్చని చాటి చెప్పారు. అప్పుడు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, ఆడంబరాలను తుకారాం తీవ్రంగా వ్యతిరేకించారు. బాహ్య రూపం కంటే మనసు నిర్మలంగా ఉండటం ముఖ్యమని, శరీరంపై విభూతి రాసుకున్నంత మాత్రాన, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఒకరు భక్తులు కాలేరని, మనసులో అహంకారం, స్వార్థం తొలగించుకోవాలని తుకారాం చెప్పారు. ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలి అడవులకు వెళ్ళటం కాదని తుకారాం నిరూపించారు. ఒక సామాన్యుడిగా, సంసారిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే భగవంతుని ధ్యానంలో గడపవచ్చని తుకారాం స్వయంగా జీవించి చూపించారు. జీవితంలో ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించాలని, నేను అన్న భావన పోయినప్పుడే భగవంతుడు కనిపిస్తాడని, కష్టాలు ఎదురైనప్పుడు చలించకుండా పాండురంగ విఠలునిపై భారం వేయాలని తుకారాం తెలిపారు. భగవంతుడు గుళ్ళలో, గోపురాల్లో కంటే ఆర్తుల సేవలోనే ఎక్కువగా కనిపిస్తాడని, ఏకాంతంలో ప్రకృతి మధ్య గడిపినప్పుడు మనస్సులోని అలజడి తగ్గి భగవంతునితో అనుసంధానం కావటం సులభం అవుతుందని, భగవంతుని రూపంపై మనసు లగ్నం చేయడం ద్వారా ఏకాగ్రత లభిస్తుందని, బాహ్య ప్రపంచంలోని విమర్శలు, పొగడతలతో సంబంధం లేకుండా భక్తుడు కేవలం దైవ చింతనలోనే మునిగి ఉండాలని, తనను తాను భగవంతుని పాదాల చెంత అర్పించుకోవడం తనకి ఇష్టమని తుకారాం తెలియజేస్తున్నారు.